హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుర ఏ క్రియేటివ్ షెఫ్. టుడేస్ అవర్ రెసిపీ ముక్కల చారు. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా దీన్ని మనం చేసుకోవచ్చండి. మనం కూరగాయలు తీసుకొచ్చిన రోజు కలర్ఫుల్ కూరగాయలని మనకు నచ్చినవి ఏవైనా సెలెక్ట్ చేసుకొని క్యారెట్, టమాటో, సొరకాయ, బెండకాయ, దోసకాయ, మునక్కాళ్ళు ఇష్టమండి మనకు నచ్చినవన్నీ వేసుకొని ఇది చాలా సింపుల్గా ఒక 2 మినిట్స్లో చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకు కూరగాయలు అన్నీ అయిపోయి లాస్ట్లో అదొకటి ఇదొకటి మిగిలిపోతాయి కదండి. జనరల్గా లాస్ట్ రోజు అలా కూడా చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. తాలింపు ఐటమ్స్ సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మనం సింపుల్గా ఈ ముక్కల చారుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. కుక్కర్ పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఒక క్యారెట్, ఒక ముల్లంగి, ఒక టమాటో తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. కొంచెం చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు. ఇక్కడ ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఉప్పు, కారము, ధనియాల పొడిని నేను ఇక్కడ యాడ్ చేసి విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ రావాలి. అంతేనండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీనికి తాలింపు పెట్టుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఇది రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 విజిల్స్ రావాలని చెప్పాను కదండి. ముక్కలు కాస్త సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళైతే 2 విజిల్స్ పెట్టండి. పర్వాలేదు హాఫ్ బాయిల్ లాగా ఉన్నా అనుకునే వాళ్ళైతే 1 విజిల్ సరిపోతుందండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయండి. మనం కుక్కర్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం తాలింపు కోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి తాలింపు ఐటమ్స్ అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు అన్నీ యాడ్ చేసుకొని వెల్లుల్లి కూడా వేసానండి. ఒకవేళ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్లో ఇంగువని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కుక్కర్లో నుంచి చారుని గిన్నెలోకి తీసుకొని ఆ తాలింపుని ఇందులోకి యాడ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, వెరైటీ టేస్ట్గా ఉండే చారు, ముక్కల చారు రెడీ అయిపోయినట్టేనండి. రెగ్యులర్ చారుతో బోర్ అయిన వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ యూనిక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.